వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లడ్డు హైదరాబాద్లో గణపతి ఉత్సవాల్లో బడా గణపతి అంటే ఖైరతాబాద్ గణపతి, లడ్డు అంటే బాలాపూర్ లడ్డు. సో దాదాపు ఇప్పటి వరకు 1.5 కోటి పైనే బాలాపూర్ లడ్డు పలికింది అండ్ బాలాపూర్ అభివృద్ధి కూడా జరిగింది. మరి ఈ ఏడాది బాలాపూర్ లడ్డు ఎంత అంటే దాదాపు 35 లక్షలు క్రాస్ అవుతుంది, దాదాపు 40 లక్షల వరకు రీచ్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా బాలాపూర్ లడ్డు మాత్రం ఈ ఏడాది 35 లక్షలు మాత్రమే పలికింది. సో ఆల్ టైమ్ రికార్డ్ అండ్ మళ్ళీ లడ్డు రికార్డ్ బ్రేక్ చేయాలి అని అంటే మినిమం 51 లక్షలు దాటాలి. అదే మైహూమ్ భూజాలో ఉండే లడ్డు 51,07,707 రూపాయలు పలికింది. సో అదే హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ లడ్డు ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డు, తర్వాత బాలాపూర్ లడ్డు గురించి చెప్పే కంటే ముందు బాలాపూర్ గణపతి గురించి మాట్లాడదాం. అండ్ ఏ ఇయర్ నుంచి బాలాపూర్ లడ్డు ఆప్షన్ స్టార్ట్ అయింది, 400 రూపాయల నుంచి ప్రారంభమై లక్షల రూపాయల వరకు ఎట్లా జరిగింది, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఇక బాలాపూర్ గణపతి, ఖైరతాబాద్ గణపతి హైట్ ప్రతి ఏడాది పెంచుతూ ఎట్లా పోతుంటుంటారు. అండ్ దాంతోపాటు ఖైరతాబాద్ గణపతి నిలబడిన రూపం మాత్రమే కనిపిస్తుంది. కానీ బాలాపూర్లో మాత్రం అట్లా కాదు. బాలాపూర్లో ప్రతి ఏడాది సెట్ మారుస్తుంటారు. గతంలో అయోధ్య, తర్వాత ఈ ఏడాది స్వర్ణగిరిలో బాలాపూర్ గణపతి దర్శనం. సో బాలాపూర్లో సెట్ మాత్రం మారుతుంది, కానీ బాలాపూర్ గణపతి రూపం మాత్రం అట్లే ఉంటుంది. లడ్డు గణపతి అని కూడా ప్రేమగా గణపతిని పిలుస్తుంటారు. ఇదే రూపం కూర్చొని ఒక చేతిలో లడ్డు, ఇంకో చేతిలో ఆశీర్వచనం, ఇట్లా ఉంటుంది అనమాట బాలాపూర్ గణపతికి సంబంధించి. అండ్ ఈ ఏడాది కూడా ఇట్లే ఉంది, కాకపోతే గణపతికి సంబంధించిన చెవులు కళ్ళు కదుపుతూ కనిపిస్తుంటారు అండ్ ఆశీర్వచనం ఇస్తూ కనిపిస్తుంటారు అనమాట బాలాపూర్. సో ప్రతి ఏడాది ఆయన రూపం మాత్రం మార్చరు, కానీ అక్కడ ఉండే సెట్ మాత్రం మారుస్తుంటారు. 1994లో మొదటిసారి 450 రూపాయలతో బాలాపూర్ లడ్డు వేలం ప్రారంభమైంది. ఇందాక చెప్పినా కదా, ఫస్ట్ ఇయర్ పలికిందే 450 రూపాయలు, ఆ తర్వాత 4,400 రూపాయలు. ఎవరైతే మోహన్ రెడ్డి ఫస్ట్ ఇయర్ కొన్నారో ఆయనకు మంచి జరగడంతో సెకండ్ ఇయర్ కూడా కొన్నాడు. సో అప్పటి వరకు బాలాపూర్ లడ్డు పైన ఎవరి దృష్టి పడలేదు. వన్స్ ఒక్కసారి 1,00,000 పలికింది బాలాపూర్ లడ్డు, అప్పటి నుంచే అందరి చూపు బాలాపూర్ వైపే అన్నట్టు ఉండే అనమాట. సో అది ఏ ఇయర్ అనేది మీకు చెప్తాను నేను. మొట్టమొదటి 450 తోటి స్టార్ట్ అయిన 2002లో 1,00,000 దాటింది. సో అప్పటి నుంచి బాలాపూర్ లడ్డు పైన అందరి దృష్టి పడింది. అండ్ ఆప్షన్ తాము కూడా వేయాలి అండ్ ఆప్షన్లో పాల్గొనాలి అని చాలా మంది కూడా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత బాలాపూర్ లడ్డు అంటే అమ్మో చాలా కాస్ట్లీ, మేము ఆప్షన్లో పాల్గొనలేము అనే పరిస్థితి కూడా వచ్చింది. సో అది ఏ ఇయర్ చెప్తాను. అండ్ మొదటిగా నేను చెప్పిన కదా, 1994లో మోహన్ రెడ్డి అనే వ్యక్తి 450 తీసుకున్నాడు లడ్డు. అయితే ఆ ఇయర్ ఆయన లడ్డు కొన్న తర్వాత ఏం చేయాలి అని అడిగినప్పుడు అక్కడ పంతులతోటి, అక్కడ ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్మర్ అనమాట, తన పొలంలో చల్లితే మంచి జరుగుతుంది అని చెప్పిండు. సో ఆ లడ్డుకి ఇంకొంత లడ్డు కలిపి పంచిండు, ఇంకొంత లడ్డు పొలంలో జల్లిండు. ఆయనకి ఆ ఇయర్ క్రాప్ చాలా బాగా వచ్చిందంట. సో అక్కడితో ఆయన సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ ఆప్షన్లో పాల్గొన్నాడు. ఏకదం 450 నుంచి 4,450కి ఆ లడ్డు కొనుగోలు చేసిండు. సో ఆ తర్వాత 1996లో కృష్ణారెడ్డి 18,000కి, 1997లో మళ్ళీ అదే కృష్ణారెడ్డి 28,000. అయితే ఫస్ట్ 1994లో మోహన్ రెడ్డి ఎవరైతే లడ్డు కొనడం స్టార్ట్ చేసిండో ఆయన గడిచిన ఇన్ని సంవత్సరాల దాదాపు 5 సార్లు ఆ లడ్డుని కొనుగోలు చేసిండు. 5సారి తర్వాత మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని కమిటీ వాళ్ళు చెప్పడంతో ఆయన ఆప్షన్లో పాల్గొనకుండానే ఉన్నాడు అనమాట. సో 1994, 1995 తర్వాత ఏదో మళ్ళీ 1998లో మళ్ళీ మోహన్ రెడ్డి దాదాపు 51,000. ఎవరైతే లడ్డు స్టార్ట్ చేసిండ్రో ఆయన్నే 51,000తో మళ్ళీ లడ్డు రేటు ఒక్కసారిగా పెంచారు. అంటే డబుల్ ఆఫ్ రేట్తో లడ్డును కొన్నారు. అండ్ ఆ ఏడాది హ్యూజ్ ఆప్షన్ రేట్ ఉండే అండ్ అందరూ కూడా ఆశ్చర్యపోయింది, ఏంది బాలాపూర్ లడ్డు 50,000 పైన పడ్డదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇయర్ మళ్ళీ అంజిరెడ్డి 65,000, తర్వాత ప్రతాప్ రెడ్డి 66,000, కేవలం 1,000 మాత్రమే పెంచారు. తర్వాత రఘునందనాచారి 85,000 అండ్ మాధవరెడ్డి 1,05,000. చెప్పినా కదా 2022లో నేను ఫస్ట్ చెప్పేటప్పుడు ఎప్పుడైతే 1,00,000 దాటిందో బాలాపూర్ లడ్డు, అందరి దృష్టి బాలాపూర్ లడ్డు వైపు పడింది. అండ్ బాలాపూర్ లడ్డుకి ప్రత్యేకమైన మహిమలు ఉన్నాయని నమ్మడం ప్రారంభమైందనమాట. సో అప్పటి నుంచి 1,00,000 దాటింది. 1,05,000 నుంచి నెక్స్ట్ ఇయర్ బాలారెడ్డి 1,55,000, ఏకంగా 50,000 పెరిగింది ఒక్కసారిగా బాలాపూర్ లడ్డు. సో ఈ 2003 నుంచి బాలాపూర్ లడ్డు ఆప్షన్ చాలా ప్రత్యేకంగా మారిపోయింది. అండ్ కమిటీ వాళ్ళు కూడా 2010 నుంచి దానికి సంబంధించిన కొత్త రూల్స్ కూడా పెట్టారు. ఎందుకంటే ఆప్షన్ పాడడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి సంబంధించి అదే ఊరు వాళ్ళు అయితే గతంలో ఏం చేసేటోళ్ళు అంటే
ఇయర్ సపోజ్ ఒక 2 లక్షలు పాడిననుకో, నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి కంటే ఒక నెల రోజుల ముందు ఆ డబ్బులు వాళ్ళకి అందియాలి. అదే పొరుగురు వాళ్ళైతే వాళ్ళకొక 15 రోజులు టైం ఇచ్చేవాళ్ళనమాట ఆ డబ్బులు ఇవ్వడానికి. అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయింది వేలం. ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాటే వరకు ఈవెన్ బాలాపూర్ కమిటీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బాలాపూర్ గణపతి లడ్డు అంత విపరీతమైన క్రేజ్ ఉంటదని చెప్పి. సో, ఆ తర్వాత 15 సంవత్సరాలు దాటిన తర్వాత కొత్త రూల్స్ ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేసిపోయారు. అండ్ ఈ ఏడాది కూడా ఇంకొన్ని కొత్త రూల్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఆ రూల్స్ ఏంది అనేది కూడా నేను చెప్తాను. అయితే 2028లో సేమ్ ఎవరైతే ఫస్ట్ లడ్డు కొన్నారో ఆయన్ని మళ్ళా మోహన్ రెడ్డి కొన్నారు. అది ఏకంగా 5,00,000 రూపాయలకి. సో, మోహన్ రెడ్డి ఎప్పుడు పాడినా విపరీతంగా లడ్డు రేట్‌ని పెంచుతూ పోయిండ్రు. 450 నుంచి 4,000 వరకు. అండ్ దాంతో పాటు కేవలం 28,000 ఉన్న లడ్డుని 50,000 వరకు. అండ్ తర్వాత 1,55,000 నుంచి 5,00,000 పాడిండు. 1,55,000 లడ్డూని మోహన్ రెడ్డి ఇదే లాస్ట్ టైమ్ అయినా 5,00,000 వరకు పెంచిండు గణపతి లడ్డూని. ఆ తర్వాత సరిత 5,10,000కి. తర్వాత శ్రీధర్ రెడ్డి 5,35,000కి. తర్వాత కోలన్ బ్రదర్స్. సో, మోహన్ రెడ్డి వాళ్ళ బ్రదర్సే అనమాట వీళ్ళు. ఇక్కడ 5,45,000కి ఎప్పుడైతే లడ్డూని 2011లో చిక్కించుకున్నారు కదా! సో, వాళ్ళు ఈ కోలన్ మోహన్ రెడ్డి బ్రదర్స్. తర్వాత 2012లో గోవర్ధన్ రెడ్డి, తర్వాత 13లో కృష్ణారెడ్డి, 14లో ఏకంగా లడ్డు 9,50,000 అండ్ 2015లో ఏకంగా మోహన్ రెడ్డి 10,00,000కి చేర్చిండు లడ్డూను. నేను చెప్పినా కదా 5 సార్లు లడ్డూలు తీసుకున్నాడని. సో, అందులో లాస్ట్ ఇంకా మోహన్ రెడ్డి 10,32,000కి లడ్డు కొనుగోలు చేసిండు. 2016లో స్కైలాబ్ రెడ్డి 14,00,000 4,00,000 పెంచిండ్రు. 14,65,000 అండ్ దాంతోపాటు 2016లో నాగం తిరుపతి రెడ్డి 15,00,000 వరకు కూడా లడ్డు వేలం పాడిండు. సో, అట్లా 15,00,000 చేరిన తర్వాత ప్రతి ఏడాది 2017 టు మళ్ళీ 18 ఒక 2,00,000, తర్వాత 18-19, 19-20 అట్లా పెరుగుతూ లడ్డు ఏకంగా లాస్ట్ ఇయర్ 30,01,000కి కంప్లీట్ అయిందనమాట ఆక్షన్. అయితే లాస్ట్ నేను చెప్పిన కదా తర్వాత అంటే 2015 నుంచి ఎప్పుడైతే 10,00,000 లడ్డు దాటిందో అక్కడి నుంచి ఒక కొత్త రూల్స్ పెట్టడం అనేది కమిటీ వాళ్ళు ప్రారంభించారు. 10,32,000 అయిన తర్వాత అక్కడ వాళ్ళకి డబ్బుల విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఆ డిస్టర్బెన్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే లడ్డూలో వేలం పాడాలి అనుకున్న వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రేపు లడ్డు వేలం ఉంది అని అంటే 11వ రోజు యాజ్ యూజువల్ ప్రతి ఏడాది 11వ రోజు నిమజ్జనానికి ముందు అక్కడ ఆక్షన్ అనేది చేస్తారు. సో, ఆక్షన్‌లో పాల్గొనాలంటే 10వ రోజు నుంచి రిజిస్ట్రేషన్స్ మొదలు పెడుతుంటారు. సో, 10వ రోజు 11వ రోజు ఉదయం 6 గంటలతో రిజిస్ట్రేషన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 5,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు లాస్ట్ ఇయర్ సపోజ్ లాస్ట్ ఇయర్ 20,00,000 లడ్డు పలికిందనుకో, ఎవరైతే ఆక్షన్‌లో పాల్గొనాలనుకుంటున్నారో ఆ 20,00,000 రూపాయలు ముందుగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీకి డిపాజిట్ చేసిన తర్వాతే ఆక్షన్ ప్రారంభిస్తారు. సో, ఇట్లాంటి రూల్స్ పెట్టడం వల్ల ఏందంటే తమ ఊరు అయినా పొరుగురు వాళ్ళకైనా డబ్బుల విషయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి కమిటీ అట్లాంటి నిర్ణయం తీసుకుందనమాట. సో, ఆ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ కూడా అట్లే ఉంది. అయితే ఎప్పుడైతే ఖైరతాబాద్ గణపతి లడ్డు 25,00,000 పైన పలకడం ప్రారంభించిందో, అమ్మో చాలా కాస్ట్లీగా అయింది గణపతి లడ్డు అనే ఒక భావన భక్తుల్లో కూడా పెరిగింది. ఎందుకంటే లక్షల్లో పాడడం అంటే సామాన్యులకు అందకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే చిన్న చితక బిజినెస్ చేస్తూ లేదంటే కొంత వ్యాపారాలు ఉన్న వాళ్ళకి అస్సలే అందనంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఖైరతాబాద్ లడ్డు కొనాలంటే కేవలం కోటీశ్వరులు మాత్రమే. ఖైరతాబాద్ దర్శనానికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ అక్కడ లడ్డు ఖైరతాబాద్ గణపతికి అందించాలి అని అంటే ఎట్లయితే కోటీశ్వరులు అందిస్తున్నారో హ్యాస్టీస్ అట్లే బాలాపూర్ లడ్డు కొనాలంటే కూడా కేవలం కోటీశ్వరులు మాత్రమే అనే పరిస్థితికి వచ్చిందనమాట బాలాపూర్ గణపతి లడ్డు విషయం. సో, లాస్ట్ ఇయర్ కూడా అట్లే 30,00,000 1,000 పలికింది. అండ్ ఈ ఏడాది ఏకంగా 30,35,000 రూపాయలు బాలాపూర్ లడ్డు పలికింది. మరి వచ్చే ఏడాది అయితే ఈ ఏడాదే మై హోమ్ పూజలో 51,07,707 రూపాయలు పలికిన తర్వాత మినిమం బాలాపూర్ లడ్డు 40,00,000 45,00,000 మధ్యలో పలుకుతుంది. ఆ లడ్డు పాడడానికి కూడా అంతే క్రేజ్ ఉంటుంది అని చాలా మంది ముందుకొస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ బాలాపూర్ లడ్డు ఆక్షన్లో పాల్గొనడానికి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. నిన్న అయిన రిజిస్ట్రేషన్ ఒక 5 మంది అయితే ఇవాళ ఉదయం 6 గంటల వరకు అయిన రిజిస్ట్రేషన్స్ ఇంకొక 4 అంటే ఒక 10 నుంచి 12 మంది మాత్రమే లడ్డు ఆక్షన్లో పాల్గొన్నారు. అండ్ దాదాపు ఒక్కసారి 30,00,000 అన్న తర్వాత
ఒక ఇద్దరు మాత్రమే పలికి 32 లక్షల వరకు, దాన్ని 30 లక్షలు 2000 వరకు చేశారు. ఇంకా ఆ తర్వాత ఆక్షన్ ఎవరైతే పాడినరో దశరథ్ గౌడ్, ఏకంగా ఆయన 35 లక్షలు అన్న తర్వాత ఎవ్వరు కూడా నోరు మెదపని పరిస్థితి. అంటే ఇక్కడ ఉత్సవ కమిటీ బాలాపూర్ లడ్డు రేట్ ఇంకా పెంచొద్దు, ఇదే ఫైనల్ చేయాలి అని ఒక డిసిషన్ తీసుకుంటే సేమ్ దాని ప్రకారమే దశరథ్ గౌడ్కి 35 లక్షలకు లడ్డు అందించిన వాళ్ళు అవుతారు. లేదు ఇంకా లడ్డు రేటు పెంచుకుంటూ పోవాలి అనే ఒక డిసిషన్ ఉంటే ఆక్షన్లో పాల్గొనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. సో మొత్తానికైతే ఏదైనా కానీ మొత్తానికి బాలాపూర్ లడ్డు గణపతి లడ్డు మాత్రం ఈ ఏడాది 30 లక్షలకు ఫిక్స్ అండ్ ఆక్షన్ కూడా కంప్లీట్ అయింది. అండ్ దాంతోపాటు ఈ లడ్డు ఆక్షన్ ఎప్పుడైతే మొదలు పెట్టినరో ఒక 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ లడ్డు డబ్బులు ఏం చేయాలి అనుకున్నారు. అంటే 1994 దగ్గర నుంచి 2000 వరకు కూడా ఈ ఉత్సవానికి వచ్చిన ఈ డబ్బులన్నీ కూడా బాలాపూర్ ఉత్సవాలకి అండ్ గణపతి కొనుగోళ్ళకి అక్కడ మెయింటెనెన్స్కి మాత్రం ఖర్చు చేసేవాళ్ళు. ఎప్పుడైతే 2002లో ₹1,00,000 పలికిందో లడ్డు, అప్పటి నుంచి అక్కడుండే బాలాపూర్ ఊరి పరిస్థితులు, అక్కడ ఉండే రోడ్లు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మరమ్మతులు ప్రారంభించారు. అట్లా 2002 నుంచి ప్రారంభించిన వాళ్ళు ఇప్పటి వరకు దాదాపు 1,68,00,000 కేవలం తమ గ్రామ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టిరు. సో అందులో రోడ్స్ వేసిండ్రు, ప్రభుత్వ స్కూల్ మరమ్మతులు చేసిండ్రు, గుళ్ళు కట్టిండ్రు అండ్ బాలాపూర్ గణపతి ఎక్కడైతే పెడతారో సో అక్కడ సంబంధించిన ప్లేస్ కొనడం జరిగింది కమిటీ వాళ్ళు. సో గణపతి ఉత్సవాల ఖర్చులు ఇట్లా ఇవన్నీ కూడా దాదాపు 1,68,00,000 కేవలం బాలాపూర్ ఊరు అభివృద్ధికే జరిగింది. సో ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఎంతో మంది నేతలు వచ్చిపోయినా, ఎంతోమంది సర్పంచులు వచ్చిపోయినా, ఎమ్మెల్యేలు వచ్చిపోయినా, ఆఖరికి మినిస్టర్లు వచ్చిపోయినా కూడా బాలాపూర్ స్థితిగతులు మారలేవు. కానీ ఒక లడ్డు మాత్రం బాలాపూర్ని ఫేమస్ చేయడంతో పాటు బాలాపూర్ చరిత్రనే తిరిగి రాసింది. బాలాపూర్ ఉండే ఊరంతా కూడా ఒక అభివృద్ధి పదంలో జరిగేటట్టు చేసింది. సో అందుకనే బాలాపూర్ లడ్డు ఎంత వేలంలో పలికింది, ఎవరు ఎట్లా పలికిండ్రు, ఎవరు ఎంత రేటు పెట్టిండ్రు అనే కంటే కూడా ఒక లడ్డు బాలాపూర్ చరిత్రని మార్చిందని అయితే చెప్పొచ్చు. సో ఇదనమాట ఈ ఏడాది ఆక్షన్లో హైదరాబాద్లో ది సెకండ్ హైయెస్ట్ లడ్డు వేలం బాలాపూర్ దక్కించుకుంది.